ఈ పిఠాపురంలో ఎవరైతే ఏఈ నూకరాజు కేసుని ఆషామాషిగా తీసుకోవడానికి వీల్లేదు. సాదిక్ అనేవాడు ఇప్పుడు దొరికాడు. ఎవరైతే ఆ అమ్మాయిని వేధించి వాళ్ళ భర్తని చంపేసి ఆ పైన అమ్మాయి ఆస్తిపాస్తులన్నీ లాగేసుకుని ఆ పైన కూడా వేధిస్తున్నా కనికరించమని చెప్పి ఆ తల్లిదండ్రులు అడిగినా కూడా పట్టించుకోకుండా వేధిస్తుంటే అందరూ కలిసి ఆత్మహత్య ప్రయత్నం చేసినటువంటి ఘటనలో ముగ్గురు చనిపోవడం, ఆ బిడ్డ అనాథ అయినటువంటి ఉదంతంలో కీలకమైనటువంటి మలుపు తిరిగింది. సాదిక్ అనేవాడు ఇప్పుడు దొరికాడు. ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్లో దొరికాడు. వీడికి ఉత్తరప్రదేశ్లో కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్కి వెళ్ళి కాపాడబడ్డాడు అంటే ఖచ్చితంగా పెద్ద వ్యవహారమే ఉంది. దేశంలో జరిగే లవ్ జిహాద్లు అంటే ఆడవాళ్ళని ప్రేమ పేరుతోనో లేదంటే కనుక మోసం చేసినో ఏదో ఒక రకంగా ట్రాప్ చేసి వాళ్ళ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తూ వాళ్ళని మత మార్పిడి చేసే ముఠాలు దేశవ్యాప్తంగా విస్తృతంగా విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఆ బజరంగ దళ్లో హిందూ సంఘాలు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితుల్లోనే బాధితులు బయటకి చెప్పుకోలేక బలవుతున్నటువంటి ఘటనలే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ సాదిక్ అనేవాడు ఉత్తరప్రదేశ్లో దొరికాడు అంటే ఖచ్చితంగా అట్లాంటి ముఠాలతో సంబంధాలు ఉన్నట్టే. పోలీసులు దీన్ని చాలా సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.